హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాచబండ్లకు వచ్చిన సెలబ్రిటీ ఎవరో చెప్పేస్తాను కోతంత. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళ రూపంలో కూతుళ్ళ రూపంలో ఇంట్లోనే వైఫైలా మన చుట్టూనే తిరుగుతూ ఉంటారని మా ఓడు, అదే మా అబ్బాయి రావు రమేష్ ఏ ముహూర్తంలో చెప్పాడో. మాటల మాంత్రికుడు ఏ ఉద్దేశంతో ఈ డైలాగ్ రాసాడో తెలియదు కానీ ఇప్పుడు జగన్ రోజుకు 100 సార్లు ఈ డైలాగ్ వల్లు వేసుకుంటూ ఉండుంటాడు. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం జగన్ చిన్నప్పుడు చదువుకోకపోయినా ఇప్పుడు 1000 సార్లు ఈ పద్యం ఆయన చెవుల్లో మారిమోగిపోతూ ఉండిపోయి ఉంటుంది. ఈ గోలంతా ఏంటనేది కదా మీ డౌటు, అక్కడికే వస్తా ఉన్నా. షర్మిలమ్మ మళ్ళీ జగన్కు సాకిరి పెట్టేసింది. మరి తండ్రి ఆస్తులు మనవాళ్ళకి సమానంగా పంచాల్సిన బాధ్యత సొంత అన్నకు ఉంటుంది కదా. మరి అన్నేమో వదిన మాట విని చెల్లిని తల్లిని తరివేశాడయ్యే. అందుకే షర్మిల మళ్ళీ గోట్టల మధ్యకు వచ్చి ఈసారి జగన్కి గట్టిగానే పంచలేసింది. ఆ ఏంటో చూద్దాం రండి. ఇదిగో షర్మిలమ్మ, మొదలెట్టు నీ తిట్ల దండకం. ఆస్తులు వాస్తవానికి మొన్న విశాఖపట్నంలో నేను ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల టాపిక్ రానేలేదు, ఆస్తుల గురించి నేను మాట్లాడనే లేదు. కానీ నా ప్రెస్ మీట్ తర్వాత ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది వైసీపీ నాయకులు. వాళ్ళ ఉద్దేశంలో ఒకే అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే దాన్నే నిజమని అనిపించవచ్చు అన్నది వాళ్ళ ప్రయత్నం కావచ్చు. కానీ నిజానికి అంటే ఓకే, వాస్తవానికి దేవుని అంశం ఉంది. ద ట్రూత్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. కాబట్టే నిజం దాగదు అంటారు పెద్దలు. కానీ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. నీ నవ్వు చూస్తా ఉంటే అర్థమవుతుందిలే అమ్మా జగన్ ఎంత ద్రోహం చేశాడో. ఏది ఏమైనా కూర్చొని పరిష్కరించుకోవాల్సిన లెక్కలు కోర్టులకు ఎక్కి మీడియాకి ఎక్కితే పరిష్కారం అవుతాయా? పెద్దవాడిని చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఇరుపక్షాలకు నమ్మదగిన వ్యక్తి అదే మీ నాన్నగారు తన ఆత్మగా చెప్పుకునే కేవీ రామచంద్రరావు లాంటి వాళ్ళను కూర్చోబెట్టి పరిష్కారం చేసుకుంటే మంచిది. ఎందుకంటే సివిల్ కేసుల సంగతి తెలిసిందే కదా, అంత గమ్మును తేలవు. అందుకే చెబుతున్నా. సరే, రాజకీయంగా మీరు బద్ద విరోధులు కావచ్చు కాక, కానీ ఈ ఆస్తుల గొడవలు అంత తొందరగా తెలియవు కావు. ఎవరు తిన్నట్లు ఎవరు పెట్టినట్లు లాయర్లకు ఫీజుల రూపంలో క్షవరం అయితే తప్ప మీ ఇద్దరికి వివరం తెలిసేలా లేదు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్లో ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేం మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీత రెడ్డి గారు సృష్టించారు అని, అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్అటాక్తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. నువ్వు ఆ రోజు అవినాష్కు ఫ్యూజులు అవుట్ అయ్యేలా మాట్లాడేవు, నేను చూశాను. ఇక్కడ పాయింట్ అది కాదు. సరస్వతి పవర్ షేర్ల గురించి మీ అమ్మ విజయమ్మ చెన్నై కోర్టుకు వెళ్ళారు. తర్వాత ఆమె రాసింది అని చెప్పబడే ఓ లేఖ బయటకు వచ్చింది కదా, అది విజయమ్మ రాయలేదు, మీరే ఫోర్జరీ చేశారనేది ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆరోపణ. దాని గురించి చెప్పమ్మా. వివేక హత్యలో మొమ్మాటికే అవినాష్ పాత్ర ఉందని జనం నమ్మేశారు. అందులో ఎవరికి వేరే ఆలోచన లేనే లేదు. ఎటొచ్చి దర్యాప్తు సంస్థలు ఇంకా ధృవీకరించలేదు, అంతే. నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి
హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా. నిజం చెప్పులేసుకుని లోపలే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందమ్మా షర్మిల. మాటలను మార్చడం మార్చడం మీ అన్నకు ఆయన పార్టీ వ్యక్తులకు చిటుకులో పని. నేనేమంటానంటే అసలు ఆస్తుల గొడవకు దారి తీసే అంశాలు ఏంటో చెప్పు. ఎవరు కయ్యానికి కాలు దువ్వారు? నీకు రాజకీయంగా పక్క పార్టీ వాళ్ళతో లింకులున్నాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై నీ రియాక్షన్ ఏంటి? ముందు అది చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తుల నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తుల నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు. అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ కూడా బయట పెట్టకుండా, కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకొని కూర్చునేదాన్ని కాదు. ఆ బుద్ధి మీ అన్నకు ఉండాలి కదా షర్మిలమ్మ. అక్కడ 24 గంటలు డబ్బు ఆస్తులు అక్రమాలు తప్ప వేరే ఆలోచించని బుర్ర మీ అన్నది. మరి తోబుట్టు అలాంటోడు అయినప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావో అయినా నాకు మాత్రం ఎప్పటి నుంచో ఓ డౌట్ మదిలో మెదులుతూ ఉంది. నువ్వు తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టినట్టు, ఆ తర్వాత తెలంగాణ వదిలేసి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నట్లు, అదైతే ఈ మట్టిపూరికి ఇంకా అర్థం కాలేదమ్మయ్యో. ఇప్పుడు కూడా MOU బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా MOUను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి MOU ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా MOU నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్ళేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇలా మోడీ దత్తపుత్రుడి రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మల ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు, రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు లేదు. నిజంగా వాస్తవానికి నాకు లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్వార్థ రాజకీయాలు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈరోజు రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలలో ఉంది అంటే కేవలం దానికోసమనే ఉన్నా నేను. ఆస్తుల గోల ఇప్పట్లో తీరేది కాదులే గాని మరో మాట చెప్పు. వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ కనీసం 1-2 సీట్లైనా గెలుస్తుందా లేదా? ఆ రకంగా ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టారా లేదా? రాజశేఖర రెడ్డి ఆశయాలు నువ్వనే ఆ ఐడియాలజీ ముందుకెళ్ళాలి అంటే కొందరైనా ఎమ్మెల్యేలు ఉండాలి. ఎమ్మెల్యే స్థానాలని MP స్థానాలు పెరగబోతున్నాయట కదా. మరి నువ్వు ఆ దిశగా ఆలోచన చెయ్యి. అప్పుడైనా పార్టీ బలోపేతం అవుతుంది. ఎంతసేపు అన్న మీద విమర్శలు చేసినా అతగాడి మీద వానబడినట్లే, అదే దొన్నపోతు మీద వానబడినట్లే. గుర్తెట్టుకో. ఇక వెళ్ళిరా షర్మిల, వెళ్ళిరా. అయిపోయి